మరో బ్రేకింగ్ 2024 గాను భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్ దివంగత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేశారు కర్పూరి ఠాకూర్. శత జయంతి సందర్భంగా ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన నేతగా, జన నాయక్ గా, ఓబీసీ నేతగా గుర్తింపు పొందారు కర్పూరి ఠాకూర్. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రమణ, రిపబ్లిక్ డే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమైన అవార్డులను కూడా కేంద్రం ప్రకటిస్తుంటుంది. దానిలో భాగంగా ఈ రోజు భారతరత్న అవార్డును ప్రకటించడం కూడా జరిగింది. దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే 2 సార్లు బీహార్ సీఎం గా పనిచేసిన కర్పూరి ఠాకూర్ ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న అనేది కూడా అందజేశారు. అయితే భారతరత్న ప్రకటించేంత వరకు కర్పూరి ఠాకూర్ గురించి కానీ, లేకపోతే ఆయన చేసిన సేవల గురించి కానీ దేశానికి తెలియదు. కానీ ఒక్కసారిగా ఇటు కర్పూరి ఠాకూర్ పేరు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన కర్పూరి ఠాకూర్ ను జననాయక్ గా కూడా పిలుస్తారు. అయితే ఓబీసీ నేతగా మంచి గుర్తింపు అనేది కూడా ఉంది. కానీ ఇటు విపక్షాలు మాత్రం దీన్ని పూర్తిగా ఎన్నికల స్టంట్గా కూడా అభివర్ణిస్తున్నాయి. బీహార్ లో నితీష్ కుమార్ ను ఎదుర్కొనేందుకు ఈ ఎత్తుగడలను అధికారిక బీజేపీ పార్టీ అవలంబిస్తోందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం బడుగు బలిగిన వర్గాల కోసం పనిచేసిన కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం అనేది కూడా సమంజసమే అని చెప్పేసి కూడా సమర్థించుకుంటుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.